హలో అందరికీ వెల్కమ్ టు వర్మ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు బోటి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ బోటిని మంచిగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ కోసుకుంటే మంచిగా గ్రేవీ టైప్ మంచిగా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాతకి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా వేగే వరకు కలపెట్టుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలానే కలిపెట్టుకోవాలి నేను చూపించినట్టే. పుదీనా వేసుకోవాలి. పుదీనా మంచిగా వేయించుకోవాలి. పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. దాల్చిన చెక్క వేసుకోవాలి. నేనైతే ఒకటి తీసుకొని వేసుకున్నాను నార్మల్ సైజ్ది. లవంగాలు వేసుకోవాలి. 4 వేసుకోవాలి లవంగాలు. అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం ఎప్పుడైనా కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాక వేసుకోవాలి, లేకపోతే ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. పసుపు వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బోటి కర్రీని వేసుకోవాలి. మంచిగా అంతా పట్టేటట్టు మంచిగా కలపెట్టుకోవాలి. నేను చెప్పినట్టు చేసుకుంటే బోటి కర్రీ చాలా బాగా వస్తుంది. నేను ఎలా చెప్తున్నానో సేమ్ అదే విధంగా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మంచిగా కలబెట్టుకోవాలి కారం వేసుకొని. దొడ్డుప్పు వేసుకోవాలి 1 స్పూన్. మనకు టేస్ట్కి తగినట్టు వేసుకోవాలి. కొంచెం తక్కువనే వేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే తర్వాత ఉప్పు కొంచెం తక్కువ ఉన్నా కానీ మళ్ళీ వేసుకోవచ్చు. మంచిగా కొంచెం అవన్నీ అట్లా పట్టిన తర్వాతకి వాటర్ పోసుకోవాలి. నేనైతే 2 చెంబులు వాటర్ పోసుకున్నాను. వాటర్ ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే కుక్కర్లో మనము కర్రీ అయ్యే వరకు అందులో ఉడుకుతుంది కదా, అంతా ఇంకిపోతుంది అన్నట్టు. వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకి మంచిగా ఉడుకుతుంది అన్నట్టు కుక్కర్ లోపల కర్రీ, అన్ని స్పైసెస్ అన్నీ పట్టి.
మంచిగా కలపెట్టుకోవాలి అన్నీ మళ్ళీ ఒకసారి. తర్వాత మూత పెట్టుకోవాలి కుక్కర్ది, విజిల్ పెట్టేసుకొని మనకి ఒక 9 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కరెక్ట్గా నేను చెప్పినట్టు కర్రీ కుక్ చేసి ఇన్ని విజిల్స్ పెట్టుకొని కుక్ చేశారంటే మంచిగా ముక్క మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా. మంచిగా 9 విజిల్స్ వచ్చిన తర్వాతకి కుక్కర్ మూత తీసుకొని మళ్ళీ కొంచెం దగ్గరికి ఉడికేటట్టు ఉంచుకోవాలి. మంచిగా మనకి గ్రేవీ కావాలి కదా మంచిగా. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా ఒకసారి కలపెట్టుకోవాలి అంతా. ఒక లాస్ట్కి ఒక 2 మినిట్స్ అలా ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ అయిన బోటి కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.